వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. సామ్రాజ్యాల ఆధిపత్యం కోసమే అమెరికా దాడులు అని సిపిఐ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇరాన్ పై అమెరికా దాడులను నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ప్రకటన చేస్తూ ఇరాన్ ఓ పద్ధతి ప్రకారం ఆయుధాన్ని తయారు చేస్తుందని తేల్చడానికి తమ వద్ద ఎలాంటి ఆధారం లేదని తెలిపారు. ఇరాన్ ఆయుధాన్ని తయారు చేస్తుందన్న నిర్ధారణకు రావడానికి తమ వద్ద నిర్దేశిత ఆధారం అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ధృవీకరించాయి. అది కాక వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సైతం సంతకం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా ఈ నెల 12న ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించింది. ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరగకుండా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఈ దాడులు జరుగుతుంది. జరిగి అమెరికా కూడా ఇందుకు చర్యలో ఇజ్రాయెల్తో చేతులు దౌత్య చర్చలకు 2 వారాలు సమయం ఇస్తుందని ప్రకటించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులు జరిపారు. చెప్పాలంటే ఇవాళ ఒక రకంగా ప్రపంచ ఆధిపత్యం కోసమే ఇవాళ అమెరికా మొత్తంగా ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా భారతదేశం కూడా నిలబడాలి. ఇట్లాంటి ఆధిపత్యాన్ని కొనసాగించడం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి పేద ప్రజలపైన పెను భారం పడేటటువంటి లేదా కార్మిక వర్గం పైన భారం పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే సంగతి మనందరూ గమనించాలి. ఆ రకంగా యుద్ధం వస్తే కనుక నిత్యావసర వస్తువులు కావచ్చు, అనేక రకాల వస్తువులు కావచ్చు పెరిగేటటువంటి స్థితి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా మనందరూ కూడా నిలబడాలని చెప్పి ఆయన ఇక్కతనంతో ఇవాళ అనేక రకాలైన ప్రజా వ్యతిరేక విధానాన్ని ఇవాళ అవలంబిస్తున్నటువంటి అంటే ఆయన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న మధ్యతర దేశాలపైన చాలా ఎఫెక్ట్ పడేటటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచంలో నెలకొని ఉన్నది. ఆయన ఒక రకంగా యుద్ధాన్ని కాలు దిగి కయ్యం జరిగినట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ట్రంప్ ఉన్నది. ఆ రకంగా ఇవాళ ఇరాన్ పైన, ఇరాక్ పైన, ఇరాన్ ఇట్లాంటి ప్రపంచంలో కొన్ని చిన్న చిన్న దేశాలు కొట్లాడుతూ ఉంటే ఈయన పెద్ద మనిషిగా ఆ దేశాల మధ్య కొట్లాడవద్దని చెప్పేసి చెప్పాల్సింది పోయి ఈయనే ఇవాళ ఇరాక్ పైన దాడి చేసి తీవ్రంగా ఆ దేశాల పైన బాంబులు వేసేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఒక రకంగా ప్రపంచ ఆధిపత్యం కోసమే ఇవాళ అమెరికా మొత్తంగా ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా భారతదేశం కూడా నిలబడాలి. ఇట్లాంటి ఆధిపత్యాన్ని కొనసాగించడం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి పేద ప్రజలపైన పెను భారం పడేటటువంటి లేదా కార్మిక వర్గం పైన భారం పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే సంగతి మనందరూ గమనించాలి. ఆ రకంగా యుద్ధం వస్తే కనుక నిత్యావసర వస్తువులు కావచ్చు, అనేక రకాల వస్తువులు కావచ్చు పెరిగేటటువంటి స్థితి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా మనందరూ కూడా నిలబడాలని చెప్పి